కర్నూలు జిల్లాలో పరువు హత్య చేశారు. యువతిని ప్రేమించిన యువకుడిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతి చెందినప్పుడు మృతుడు ప్రస్తుతానికైతే యగ్మనూర్కి చెందిన వీరేంద్రగా గుర్తించారు. 4 ఏళ్లుగా స్థానికంగా ఒక యువతితోని వీరేంద్ర ప్రేమాయాణం నడిపిస్తున్నాడు. ఆ వీరేంద్రను పలుమార్లు ఆ యువతికి సంబంధించిన తండ్రి చాలాసార్లు హెచ్చరించాడు. గతంలో కూడా ఒకసారి వీరేంద్రపై దాడి కూడా చేయించినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే అనుమానాస్పద స్థితిలో ప్రస్తుతానికైతే వీరేంద్ర ఇప్పుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. తల్లిదండ్రులు తిరుపతిలో ఉన్నారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వృద్ధుడిని తన కొడుకును యువతి తండ్రే కొట్టి చంపాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు. హుస్సేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, చెప్పండి, ఇది పరువు హత్యగానే దీన్ని కన్సిడర్ చేయాలా, ఇంకేదన్నా యాంగిల్స్ ఉన్నాయా? ఆ అబ్బాయికి ఫ్రెండ్స్తో ఏమైనా గొడవలు కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? కిరణ్, యగ్మనూరులో పరువు హత్య జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని 4 సంవత్సరాల నుంచి వీరభద్ర అనేటువంటి యువకుడు ఒక యువతిని, స్థానికంగా ఉన్నటువంటి యువతిని ప్రేమిస్తున్నాడు. 4 సంవత్సరాల కాలంగా ప్రేమిస్తున్నటువంటి వీరిద్దరికి తండ్రి నుంచి, అంటే యువతి తండ్రి నుంచి అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి. వీరేంద్రను అదుపులో పెట్టుకోండి, క్రమశిక్షణతో పెట్టుకోకపోతే మాత్రం తప్పనిసరిగా చంపేస్తా అని చెప్పి గతంలో కూడా అనేక మార్లు మధ్యవర్తుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఈ వీరేంద్ర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్న జరిగినటువంటి ఘటన, నిన్న ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఉరి వేసుకొని ఇంట్లో కనిపించినటువంటి మృతదేహాన్ని స్థానిక పోలీసులు సగడా స్థలానికి వెళ్లారు. వీరేంద్ర డెడ్ బాడీని తీసుకొని మార్చికి తరలించారు. ఈ సమయంలో వీరేంద్రకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తిరుపతికి వెళ్లారు. తిరుపతి వెంకన్న దర్శనం కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ మరణ వార్త వైకుంఠం వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి సన్నిధిలో ఈ మరణ వార్త వినగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. నిన్న రిటర్న్ జర్నీలో ఉండే, అంటే తిరుగు ప్రయాణంలో ఇవాళ మార్నింగ్ చేరుకున్న తర్వాత పోస్ట్ మార్టం చేయాలని చెప్పి పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వీరేంద్ర తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, నా కొడుకు అమాయకుడు కాదు, పిరికివాడు అంతకంటే కాదు, ఇది తప్పనిసరిగా యువతికి సంబంధించినటువంటి తండ్రే కొట్టి చంపి ఈ ఆత్మహత్యగా సృష్టించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే వీరి ఒకే వీధిలో ఉంటారు, దగ్గరలోనే ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని తన కూతురు ద్వారా, ఆ యువతి ద్వారా ఇంటికి పిలిపించి దాడి చేసినట్లు ఆ ముఖం పైన ఉన్నటువంటి గాయాలు, ఆ ఎదలపైన ఉన్నటువంటి గాయాలని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇది కొట్టి చంపి ఆత్మహత్యగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. నా కొడుకు పిరికివాడు కాదు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అంతకంటే కాదు, సో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. యువతికి ఇష్టం ఉంది, వీరు 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అనేక సందర్భాల్లో కూడా యువతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేటువంటి ఇది చేస్తా ఉన్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో పరువు హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక సామాజిక వర్గం నుంచి మరొక సామాజిక వర్గం సంబంధించినటువంటి యువకులు ప్రేమించుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా జరుగుతాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఆత్మహత్య ప్రేమించుకుంటున్నారు. 4 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారంలో ఉంటుందో తెలుస్తుంది. అయితే యువతికి సంబంధించినటువంటి తండ్రి కాస్తంత డబ్బున్నవాడిగాను రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. కాస్త రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పరువు హత్య జరిగినట్టు, యువకుడిని హత్య చేసి ఆత్మహత్య చేసినట్లు ఈ వీరేంద్ర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ఇది పరువు హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అనేటువంటి అంశాన్ని తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కర్నూలు జిల్లాలో
పరువు హత్య జరిగింది. యువతిని ప్రేమించిన కారణంతోనే యువతి తండ్రే చంపాడని చెప్పేసి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీదైతే ఆ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, వాళ్ళు తిరుపతిలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, అసలు ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. నా అమ్మాయిని 3 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాడు. 3 ఏళ్ళ నుంచి మేము ఏదో కష్టాలు తీసుకోకూడదు, ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని మేము ఏనాడో ఖండించలే. కానీ ఖండించలేకున్నా కూడా ఏదైనా ఏమిటి జరుగుతుందంటే, లేనైనా ఎవరు మాట్లాడినావు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నన్ను అన్ని ఖండించొద్దండి, నన్ను అబద్ధం చేస్తున్నదండి, మీరు కావాల్సి పట్టుకునండి, అది చేసినాడు. కానీ ఆ అమ్మాయి రాత్రి 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి ఫోన్ చేసి పిల్లంపించి పండితే కూడా ఏమన్నా ఇదేంటి ఏమవుతుందంటే, లేనన్నా నాకు బాత్రూమ్ వస్తుంది, అది దొడ్డుకు వస్తుంది, మీకేం పండుకోలేరా, నేను ఆడిపోతున్నాను, నేను ఆడపిల్ల అని బెదిరించి మమ్మల్ని తిట్టినాడు. తిట్టితే కూడా ఏమమ్మా ఈ టైం అప్పుడు ఫోన్ చేసినా కూడా బాగుండు అంటే, ఏదైనా ఏదో ఒకటి లైన్ లో చేసి కట్ చేసి పెట్టుతున్నాడు సార్. కానీ ఈ రోజుకి నా కొడుకు చిట్టంత కొడుకు పోయినా కూడా ఈ ప్రపంచంలోన ఇంతమంది జీవితాలు నా తల్లిదండ్రులు బాధపడినట్లు 10 మంది బాధపడవు. ఏ రకంగా అమ్మాయి గురించి సరిపోయాడు సార్. ఫోన్ చేసి నైట్ పూట రావాలా పోవాలా అంటే వాడిని వాచ్మెన్ లాగా పెట్టుకుంది సార్. ఇక్కడ జరగబట్టి వానికి జరగబట్టి అంటే సార్ ఒక 6 సంవత్సరం అయితే బెదిరించబట్టి, కొట్టబట్టి, చేయబట్టి మేము ఆడపిల్ల విషయంలో ఎందుకు బయటకి వేసుకోవాలపా అని చెప్పనట్టు ఊకుండాం సార్. దేవుని వల్లనే మన పోయినామా పొద్దు వరుసగా వాళ్ళు కొట్టి చంపేసి ఉర్రేసినారు సార్. మాకైతే అందరు కలిసి మీరు న్యాయం చేయాలి. వాటి చచ్చిపోతే చంపేసింది వాళ్ళే సార్. బ్లాక్ క్లాస్ వల్ల బిడ్డ పేరు రాధిక, ప్రేమిస్తూనే ఉన్నారు, ఫోన్లు వస్తున్నాయి సార్. 2 ఏళ్ళ పైన అయితే సార్ మేమైనా చెప్పలేదు. బడి పోతుండ్రు ఇద్దరు 10వ తరగతి ఉన్నప్పుడు కానించి ఈ మ్యాటర్ బల్ల నుంచి జరిగింది సార్. ఇది దినా మాట్లాడుతుంది సార్ ఫోన్లు అయితే. చెప్పినా కానీ వాళ్ళు లావోళ్ళు మనకు చెట్టు కావాలంటే ఓరే మాట్లాడదండి అంటే ఏం వద్దు, వాళ్ళు ఆ పాప కావాలన్నప్పుడు వస్తుంది, నాకు కావాలన్నప్పుడు అంటే ఆయమ్మ కానీ మాట్లాడింది. చేసుకోవాలంటే చేసుకుంటే మా నాయనలతో నుంచి నేను ఎదగడుతున్నాను అంటది. ఆ పాప రాధిక కొట్టినారు సార్. కానీ మాకు చెప్పనట్టు ఉంది సార్. ఇది కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, కానీ మేము అంత గమనియాలి సార్ వాళ్ళు చంపుతారని. కానీ ఎవరేం లేదు సార్, క్లాస్ అంత తప్ప నుంచి మాకు ఉన్న ఎవరు శత్రులు లేరు, గొడవలు పెట్టుకుని మంచిగా కాదు. మేము అక్కడికి వచ్చి మన పని చేసే కాడ మంచితో ఒక చెప్పినారు సార్. భద్రంగా పెట్టుకుని పిల్లోని అయితే వాళ్ళని చంపుతాను మేము తల్లిదండ్రులు చెప్పుకోవాలని చెప్పినారు. మేము ఎందుకు అటు నేను పని చేసి కదా సార్ లక్ష్మణ్ చెప్పినాడు. అక్కడ వేరే మంచి చెప్పినాడు అనమాట. వాడు ఊరు వేసుకుని చచ్చిపోయారు సార్. కొట్టి చంపినట్లు అవి కాట్లు అన్నీ నెత్తి కాళ్ళు అవన్నీ ఉన్నాయి సార్. ఊరు వేసుకొని చచ్చిపోతే అప్పుడు అది వేరుంటది. నాకు కొడుకు కావాలా, న్యాయం కావాలా, లేదంటే వాళ్ళంతా మంచిగా ఎవరైనా ఊరుకోవాలా, నాకు బాధ ఉండాలి. పోలీసులు ఇంకా ఏం చెప్పలేదు సార్ ఇంతవరకు. కానీ చేసినాను సార్, చెప్తాను లేవు. ఇచ్చినాను సార్, తీసుకున్నారు వాళ్ళు డబ్బులు లేకపోతారు సార్. వాళ్ళు మరి ఇట్లా పట్టుకొని పారారు మంచిగా కాదు, డబ్బులు కట్టి ఆడుకొని సార్. అక్కడ ఫోన్లు వస్తున్నాయి, మీటింగ్ చేస్తున్నారు, మళ్ళీ మాకు చెప్తున్నారు ఏం చేయాలంటే చెప్పండి సార్. ఇక్కడ